సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ మనోజ్ సాయి. ఈరోజు వీడియో వీఆర్ ట్రయింగ్ ఫర్ ఏ ఇనిషియేటివ్. జస్ట్ ఒక కొత్త వీడియో ఏదైనా తీద్దామన్న ఒక ఆలోచనతో స్టార్ట్ చేస్తుంది. అండ్ ద ఫస్ట్ వీడియో ఏదైతే ఫస్ట్ టాపిక్ అనుకున్నామో అనుకోగానే ఇద్దరు బ్రెయిన్లోకి వచ్చిన మొదటి ఫస్ట్ ఆలోచన ఏంటంటే వీ విల్ టాక్ అబౌట్ మూవీస్. ఎందుకంటే ఇద్దరికి సినిమాలు అంటే చాలా ఇష్టం, చాలా సినిమాలు చూసుండే. సో వీ థింక్ లైక్ వీ విల్ టాక్ అబౌట్ మూవీస్. మూవీస్ కంటే ఇంకా బెటర్గా మాట్లాడగలిగే ఒక టాపిక్ ఉంది, దట్ ఈజ్ మూవీ రివ్యూస్. ఏంటి మూవీ రివ్యూస్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ వీడియో అన్నది లైక్స్, షేర్స్, సబ్స్క్రైబుల కోసం కాదు, అవి కావాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక ఫ్రస్ట్రేషన్, లోపల ఎన్నో రోజుల నుంచి ఉండిపోయిన ఒక ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది షేర్ చేసుకునే ఒక ప్రాసెస్ అన్నమాట. దట్ డజంట్ మీన్ ఇది ఎవరినో ఒకరిని ఇలాగా అంటే ఒక రివ్యూయర్ని తప్పు పడ్డానికో లేదు రివ్యూస్ తప్పు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ద థింగ్ ఈజ్ వై దీస్ రివ్యూస్ ఆర్ లైక్ దిస్. ఒరిజినల్గా ఎప్పటి నుంచో ఈ వీటి మీద వీడియో చేద్దాం అన్న ఆలోచన ఉండే. రీసెంట్గా నేను ఒక 2-3 సినిమాలు చూసా. ఆ 2-3 సినిమాల్లో కూడా రివ్యూస్ చెప్పినంత చెత్తగా సినిమాలు అయితే లేవు. అండ్ మోర్ ఓవర్ ఇంకో టాపిక్ ఉంది, దోస్ ఆర్ నాట్ ఈవెన్ హై బడ్జెట్ మూవీస్. ఒక నార్మల్ సాదా సీదా మూవీ అది థియేటర్లో రిలీజ్ అయ్యాయి. సో ఇట్ వాజ్ ఓకే, యూ కెన్ గో అండ్ వాచ్, ఒకసారి చూడగలిగే సినిమాలే. కానీ ఎందుకో రివ్యూయర్సే ఆ సినిమాని చంపేశారు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. అప్పుడు ఇంకా ఈ వీడియో చేయాలి అనిపించింది. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసేసాయి. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ ఏంటి తెలుసా, ఆడు శుక్రవారం ఏ సినిమాలు అయితే రిలీజ్ అవుతాయో దానికి ఆడు బుధవారం హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్దో చెప్తాడు. ఎలా అట ట్రైలర్ బేస్ చేసుకుంది. అంటే ట్రైలర్ రివ్యూ తప్ప ట్రైలర్ చూసి మూవీ రివ్యూ ఏకంగా ట్రైలర్ చూసి హీ విల్ టెల్ యూ వెదర్ ద మూవీ విల్ బి హిట్ ఆర్ ఫట్. ఇంకా ఆడదానికి సినిమా చూసి వచ్చి రివ్యూ ఇచ్చి ఇంకా అప్పుడు చెప్తాడు అనమాట. ఏంటి, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ 3 సినిమాలు, అందులో 3 పోయాయి, నేను అప్పుడే చెప్పాను కదా 3 పోయాయి. అరే ట్రైలర్ చూసి అంత గ్రేట్ జడ్జెస్ ఉన్నారనమాట రివ్యూయర్స్. అరే సినిమా చూసి చెప్పడం వేరు, ఆడ ఏకంగా ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో చెప్తాడు. అది అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్. మన వ్యూస్ కోసం, మన వీటి కోసం ఏదేం చేస్తాం. టు బీ ఫ్రాంక్, రీసెంట్గా ఒక సినిమా చూసా, బైకర్. అదే వీక్లో రాకాశ కూడా రిలీజ్ అయింది. ఆ రెండిటిది ఇఫ్ యూ సీ టెక్నికల్ ఇష్యూ, టెక్నికల్గా బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అల్లది బాగాలేదు అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ వాజ్, 2 సినిమాలు ఆడలేదు. బట్ ద థింగ్ ఈజ్ బోత్ 2 సినిమాలు కూడా నువ్వు చూడొచ్చు థియేటర్కి వెళ్ళి. అవేం చెత్త సినిమాలు ఏం కావు, చెత్త అయిపోయిన సినిమాలు అనమాట, చెత్త చేసేసిన సినిమాలు. ఎందుకంటే సరే సార్ ఏంటి ఒక రివ్యూయర్ చెప్తే వెళ్తారు, దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ మే ఇన్ఫ్లుయెన్స్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఒక జనరేషన్ 2 జనరేషన్లు బ్యాక్ వెళ్దాం, ఒక 1 జనరేషన్ మా ఫాదర్ టైంకి వెళ్దాం. మై ఫాదర్ ఈజ్ బిగ్ చిరంజీవి ఫ్యాన్. కటౌట్లు కట్టేసి గుట్టలు చుట్టేసి ఇంకా థియేటర్లో షట్లు చింపేసుకున్న టైప్. ఓకే, అండ్ నేను సినిమా ఫ్యాన్. ఓకే, చాలా చేంజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు అప్పుడు సినిమా హిట్, ఇప్పుడు హిట్ అవ్వాలంటే జనాలకు ఒకరికి నచ్చి సరిపోదు, రివ్యూయర్కి కూడా నచ్చాలా, రివ్యూయర్కి నచ్చాలా. ఇంక ఇందులో ఫ్యాన్ బేస్డ్ రివ్యూయర్స్, క్యాస్ట్ బేస్డ్ రివ్యూయర్స్, ఇంకా అది కాకుండా పేటిఎం బేస్డ్ రివ్యూయర్స్ కూడా ఉంటారు. ఓకే, ఎందుకంటే నేను కొన్ని సినిమాలు చూసిన ఒక చెత్త సినిమా, ఆ విషయం అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ టేక్ మీ రాంగ్, స్కంద సినిమా తీసుకోండి. 100లో 9.9% నచ్చలేదు, 100లో 99% సినిమా నచ్చలేదు. కానీ ఆ సినిమా తోపు తురుము అని రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ చిన్న రివ్యూయర్ల గురించి మాట్లాడలేదు నేను. అందులో ఒకళ్ళిద్దరు స్కంద మూవీ ఎక్సలెంట్, బోయపాటి ఫీస్ట్ అని చెప్పారు. నాట్ బేస్డ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నిజంగా అంత టెక్నికాలిటీ ప్రజలకు అవసరమా?
సినిమా విషయంలో అంత అవసరం సినిమా విషయం ఇప్పుడు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ టూల్ అండ్ ఫిక్షన్ అంతే. అంతే నువ్వు సినిమాకి వెళ్ళినావా, సినిమా నీకు ఆనందాన్ని ఇచ్చిందా, నువ్వు బయటకు వచ్చావు. అంతే. లేదు నీకు ఇమోషన్ ఇచ్చిందా, నువ్వు బయటకు వచ్చావు. అవును. అంతేగాని ఎక్కడెక్కడెక్కడో ఏదో ఒక కలర్ ఫేడింగ్ గురించి, కలర్ బ్లైండింగ్ గురించి, లేదు 10వ రోలో 10వ వ్యక్తి ఏదో చేసిన ఒక తప్పు గురించి అవును కూడా రివ్యూయే. అంతే అంతే. సీరియస్లీ ప్రజలకు నిజంగా అంత అవసరమా? అదే అసలు హాలీవుడ్ సినిమాలు చాలా ఇప్పుడు వరకు మరొకటి, ఇప్పుడు రివ్యూయర్స్ కూడా అంటే ఇప్పుడు మరొకటి ఏంటంటే కొత్త ఫ్యాషన్ ఏంటంటే నెగిటివ్ చెప్తే బాగా ఫేమస్ అవుతాం. అవును, కొంతమంది రివ్యూర్స్ అన్నది ఉంది. అంతే. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, అవును, ఐ నెవర్ సీన్ నా అంతే. జీవితంలో ఒక ఇప్పటి వరకు ఎన్ని అయితే మూవీస్ చూసానో అవును, ఒక్క దానికి కూడా రివ్యూ ఇవ్వలేదు. అంతే అండ్ హీఈస్ ఫేమస్ ఫర్ దట్. అంతే. ఆస్కార్ టీం నచ్చుతుంది కానీ వీడికి నచ్చదు. నచ్చదు. ఆస్కార్ వాళ్ళకైనా ఆ సినిమా నచ్చుద్ది. అవును. ఆస్కార్ వాళ్ళకి నచ్చింది కూడా ఇతను నచ్చింది. నచ్చదు, ట్రిపుల్ ఆర్ అంతే అంతే. ట్రిపుల్ ఆర్ రివ్యూ చూడండి. అవును, ఇంకా నాకు సరిపోలేదు అంటాడు. అంతే అంతే అంతే. అర్థమైందా? అండ్ మరొకటి, అతను మాట్లాడే విధానం కూడా ఓకే, ఒక సినిమా గురించి ఏదో మాటలు వచ్చినప్పుడు ఈ సినిమా ఏమి ట్రిపుల్ ఆర్ లెవెల్ కాదు కదా, బాహుబలి లెవెల్ కాదు కదా అని ఒక ప్రొడ్యూసర్ అంటే ఆ పర్సన్ ఏమన్నాడు తెలుసా, నేను కట్టిన డబ్బులకి నాకు ట్రిపుల్ ఆర్ బాహుబలి లాగే మీరు ఇది కూడా నాకు చూపించాలి, మనం కట్టాం కాబట్టి అన్నాడు కదా. కానీ టు బీ ఫ్రాంక్, మీరు ఆ ట్రిపుల్ ఆర్ కానీ బాహుబలి రివ్యూ కానీ అతను చూస్తే ఆ రోజున అతను ఆ సినిమా నచ్చలేదని చెప్పాడు. నాకు నచ్చలేదు భయ్యా అంటాడు. వాట్ డస్ దట్ మీన్? నాకు నచ్చలేదు భయ్యా అంటే నాకు ఒక డౌట్ ఎక్కడ వస్తుందంటే, అరే నిజంగా వీళ్ళే కానీ పర్సన్స్ ఉండి ఇదే రివ్యూ సిస్టమ్ కానీ ఒక 15-20 years బ్యాక్ నుంచి ఉంటుంటే టాలీవుడ్ సంకనాగిపోయింది. అంతే అంతే. వీళ్ళు ఏం మార్పులు ఏం తీసుకురావట్లా, తిరిగి చెడగొడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు భయ్య, టు బీ ఫ్రాంక్ మాట్లాడదాం అంటే వాళ్ళలో ఉండే సాఫ్ట్ కార్నర్ నేను మామూలుగా చెప్పాలంటే, ఇప్పుడు తైవ్యూ తీసుకోబోయా డైరెక్ట్గా నేను ఒక రివ్యూవర్ గురించి మాట్లాడుతాను. తైవ్యూ రివ్యూస్లో ఓకే, నాకు నచ్చేది ఏంటంటే సినిమా నిజంగా చెత్తగా ఉన్నప్పుడు కూడా ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఎంతో కొంత కంట్రోల్ చేయడం, డ్యామేజ్ కంట్రోల్ చేసేలానే చెప్తాడు. అండ్ కొంతమంది ఉన్నారు భయ్య సేమ్ రివ్యూయర్స్, సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఉన్నా దాన్ని బిలో యావరేజ్ కాలే తీసుకొచ్చేస్తారు. అండ్ ఒక రివ్యూర్ ఉన్నాడు భయ్య, హీఈస్ ఆల్సో అంటే వీళ్ళందరినీ నేను ఫాలో అయ్యి రివ్యూలు విని 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 ఒక ఫ్రస్ట్రేషన్ అనకూడదు. ఎందుకంటే ఒక రివ్యూర్ ఉన్నాడు భయ్య, పేరు ఎందుకులేండి, అతనికి హాలీవుడ్ సినిమాలు ఎవరికి చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అతనికి మ్యావరిక్, టాప్ గన్, F1 సినిమాలు ఒకేలా అనిపించాయంట. అసలు అది ఎలా పాసిబుల్ భయ్య? 2 స్టోరీ లైన్లు వేరు. ఈ సెడ్ అడిగి F1 సినిమా నచ్చలేదట, నాకు ఎక్కలేదు భయ్యా అన్నాడు ఆడు F1 సినిమా చూసి వచ్చి. అంటే మరి మీకు తీయాలంటే ఇప్పుడు ఎవడో దేవుడు దిగొచ్చి ఓ సినిమా తీసినా దానికి కూడా రివ్యూస్ రాస్తారు. అంతే అంతే. అది కూడా చెత్త రాస్తారు. మరి టాప్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమా తీసి ఇప్పుడు నచ్చట్లేదు. F1 ఒక సినిమా ఈ భూ ప్రపంచం అని నచ్చింది ఆడికి తప్ప. అంటే ఏంటి, నెగిటివ్గా నేను చెప్తే నా రివ్యూలు వెళ్తాయి, కానీ యు ఆర్ కిల్లింగ్ ఇట్. అంతే అంతే. ఆబ్వియస్లీ ఆ విషయం ఎందుకు ఆలోచించట్లేదు అసలు ఎవరు? అదొక్కటే కాదు భయ్య, ఇప్పుడు నిజంగానే ఇందాక మాట్లాడుతున్న పాయింట్ మారిపోయింది. నిజంగా ప్రజలకు అంత టెక్నికాలిటీ అవసరమా? అంత టెక్నికాలిటీ చూసుకునే సినిమాలు చూడాలంటే ఏ సినిమా హిట్ అవ్వదు. ఏ సినిమా కూడా మనం చూసే వ్యూయే భయ్య. ఇప్పుడు మా ఫాదర్ చెప్తుండే ఏంటంటే, ఒక పర్సన్ అనుకో, ఒక పర్సన్లో 10 చెడు ఉండొచ్చు, 90 మంచి ఉండొచ్చు. వీ హ్యావ్ టు గో ఫర్ దట్ 90. వీ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ 10. మనం ఆ 10 బొక్కలే చూస్తామంటే ప్రతి దాంట్లో బొక్క ఉంటుంది. బొక్కలు నెంచుతాం, అదే మా పని అని కానీ పెట్టుకుంటే ఏ సినిమా నచ్చదు భయ్యా. ఇల్లాజికల్ కదా. ఏ సినిమా ఈజ్ ఏ ఫిక్షన్ బాయ్. అంతే. ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళేటప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పాడు, సినిమా హ్యాస్ టు బి దేర్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.
నీకు అది ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా? అవును. అలా కలర్ స్కేలింగ్లు, కలర్ గ్రేడింగ్లు, అదే 35mm దీని మీద తీసారా, 70mm దీని మీద తీసారా, ఇంకా వెళ్ళి స్క్రీన్ మీద ఇలాగా బుర్ర పెట్టి చుక్క ఎదిగితే ప్రతిదీ తప్పే. అంతే. అండ్ ఈ రివ్యూవర్లో ఒక రివ్యూవర్ కూడా అంటే ఇప్పుడు మీరేంటి, ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ గివింగ్ రివ్యూ? నువ్వేం చదువుకున్నా? నీకు అందులో అంత నాలెడ్జ్ ఉందా? ఉన్నవాళ్ళు ఉన్నారు భయ్యా, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నవాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు కూడా ఒక సినిమాని బతికేద్దామన్న ఆలోచన కంటే నాకు వ్యూస్ ఎలా వస్తాయని ఆలోచిస్తున్నారు. ఎలా చెప్తే ఏం చెప్తే వస్తాయన్న ఉద్దేశంతోనే చెప్తున్నారు తప్పితే చాలా ఉన్నాయి భయ్యా. నిజంగా సినిమాని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా థియేటర్కి వెళ్ళి? అంటే ప్రతిదాన్ని చూసి ఏం చెప్పాలి అంతే తప్పితే యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద మూవీ ఫస్ట్. అంతే. నువ్వు నిజంగా సినిమాకి వెళ్ళి కూర్చొని హోల్ హార్టెడ్గా సినిమా అంతా చూసేసి బయటకు వచ్చి నువ్వు రాస్తున్నావా రివ్యూ? నో. ఈ సీన్లో నాకేం బొక్క కనబడింది, అంతే. నెక్స్ట్ సీన్లో ఏం కనబడుతుంది, నెక్స్ట్ సీన్లో ఏం కనబడుతుంది, ఇంటర్వెల్కి ఇంటర్వెల్ రివ్యూ, ఫైనల్గా ఫైనల్ రివ్యూ. ఇప్పుడు ఇవన్నీ అంటే ఇంక ఇక్కడతో ఆగలేదు భయ్యా. ఇందులో ఫ్యాన్ వార్స్ అవస్థ మధ్యలోకి ఒక హీరోకి కొంతమంది రివ్యూవర్స్ ప్లస్ చెప్తారు, అంతే. ఒక హీరోకి కొంతమంది రివ్యూవర్స్ ప్లస్ చెప్తారు, ఒక క్యాస్ట్కి కొంతమంది చెప్తారు. ఏంది భయ్ ఇవన్నీ? సరే, ఇవన్నీ కాదు అసలు. ఈ వీడియోకి ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది, థియేటర్లో నిజంగా ఫ్యామిలీలు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని సినిమాని కూడా వీళ్ళు ఈ మోర్ టెక్నికాలిటీని, మోర్ ఇంజనీరింగ్ని, మోర్ వర్క్ని తీసుకొచ్చి ఫ్యామిలీలు వెళ్లకుండా ఆపేస్తున్నారు. కంపల్సరీ ఆపేస్తున్నారు భయ్య. నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను చెప్తున్నారా, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జస్ట్ ఏ పర్సన్ హూ వాజ్ వాచింగ్ మూవీస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఒక పిచ్చి. ఫస్ట్ షోలకి వెళ్ళి షటిల్ చింపేసుకుని సినిమాలు చూసి బాగుంది బాగోదు. ఐఎమ్ నాట్ టెలింగ్ అన్ని సినిమాలు హిట్ అయిపోతే అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోతే కాదు, కానీ ఏంటి అంటే కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే ఒక కొనూపురితో ఉన్న ఒక సినిమాని కొంచెం ఎయిరో వాటర్ అయితే బతికెత్తడం నష్టం లేదు కదా. అంతే. వచ్చి నష్టం వాళ్ళకి లేదు కదా. అంతేగాని కొన ఊపిరితో ఉన్న దాన్ని పీక మీద కాలేజ్ తొక్కేస్తామంటే వాట్ డస్ దట్ మీన్? చెప్పి జెన్యూన్ రివ్యూ కాదు. తర్వాత మీ లెవెల్కే సినిమాలు కావాలంటే నేను చెప్పాను కదా, ఆడెవడో హీఈస్ హ్యావింగ్ మతలబ్ ఆడికి ఒక 300K 400K ఫాలోవర్స్ ఉన్న ఒకడు హీ సెడ్ F1 టాప్ గన్ మ్యావరిక్ 2 సినిమాలు ఆడికి ఒకేలా అనిపించాట, ఆడికి F1 నచ్చలేదట. అండ్ పీపుల్ గొర్రెలు అని నేను అన్నా, కానీ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ఆడు నమ్ముకున్నాడు దేవుడు అనమాట. అంతే. ఇప్పుడు వెళ్ళడం మానేస్తాడు. పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ఆడు నమ్ముకున్నాడు దేవుడు. అంతే. ఓకే, నిజంగా F1 అన్న ఒక సినిమాకి ఆ రివ్యూ విని థియేటర్కి వెళ్ళడం మానేసినాడు. నిజంగా ఆడి జీవితంలో ఎక్స్పీరియన్స్ మిస్ చేయడం నేను అంటాను. ఎందుకంటే అది ఇది కానీ. అండ్ బైకర్ సినిమా ఉంది, బైకర్ సినిమాని మనం సపోర్ట్ చేసి తెలుసా, ఎందుకంటే ఆ కెమెరాలు కానీ ఆ కెమెరా యాంగిల్స్ కానీ, అదే సైడ్ నేను టెక్నికల్గా ఏం మాట్లాడలేదు, మామూలుగా మాట్లాడాలంటే ఆ మోటో సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి. నేను ఓటీటీలోకి వచ్చి మా ఇంట్లో ఒక 53 ఇంచెస్ టీవీలో నేను చూసినప్పుడే నాకు ఈ సినిమాలో ఆ సీన్లు బాగున్నాయి అనిపించినప్పుడు నువ్వు థియేటర్లో చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతావు కదా, ఇంకా బాగా ఫీల్ అవుతావు కదా. కానీ నేను ఎందుకు వెళ్ళలేదు అన్న ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో. ఎందుకు వెళ్ళలేదు? ఓన్లీ బికాస్ ఈ 3-4 రివ్యూలో ఏం లేదు భయ్యా, 2.5 పొటాటోస్ భయ్యా, లేదంటే ఒక పేపర్ కట్అవుట్ తీసుకొచ్చి ఇలా పట్టుకొని చింపేసి ఇది అదొకటి. అండ్ విచిత్రం ఏంటంటే చెప్పాను కదా, అదే ఫెలో ఎవడైతే RRR బాహుబలి కూడా నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పాడు, మరొక సినిమా రివ్యూ వచ్చేటప్పుడు నాకు RRR బాహుబలి లాంటి సినిమాలే కావాలన్నాడు. అంటే నువ్వే కదా, నువ్వు 2 మాటలు అలా మాట్లాడుతున్నావు, నీకు ఆ సినిమాలో నచ్చలేదు కదా. నేను నిజంగా కొంతమంది ఎస్పెషల్లీ ఒక 2-3 ఉన్నారు,
ఈ వీడియో చేయడానికి ముందు ఆ ముగ్గురివి నేను కింద వరకు వెళ్ళాను భయ్య. అంటే ఒక నాకు స్క్రోల్ నేను చేయగలిగినంత కిందకి వెళ్తే ఒక 100 సినిమాలు చూస్తే 1-2 సినిమాలు వాళ్ళకి నచ్చాయి భయ్య. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళ సక్సెస్ రేట్ ఏదైతే ఉందో అది టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కలిపి 100కి 3-4 సినిమాలు అంతే. మిగతావన్నీ ఫ్లాప్లే వాళ్ళ దృష్టిలో. హిట్ చేసిన వాళ్ళందరూ కూడా గొర్రెలు అంతే. అంటే ఇంతమందికి నచ్చలేదు వీటిలో లోపం ఉంది, ఇది తెలియట్లేదు. లోపం కంటే ఇది ఎలా అయిపోద్ది అంటే అంటే ప్రతిదాన్ని చూస్తున్నాం మనం అందరూ చెప్పిన దానికంటే ఇంకేదో చెప్తే గానీ మనల్ని ఎవరు చూడరు. అంతే. చాలా మంది రివ్యూస్ ఏంటంటే అదే సినిమాని ఒక 10 రివ్యూస్ ఉన్నారు, 9 మెంబర్స్ కూడా బాగానే చెప్తారు, ఒకడు ఉంటాడు చెత్త చెప్తారు. ఇప్పుడు సినిమా నిజంగా మనం ప్రశాంతంగా టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చొని సినిమాని ఓ చేతిలో డ్రింక్ పాప్కార్న్ పెట్టుకుని సినిమా అంతా చూసాం, మనకి నచ్చిందా నచ్చలేదా, ఒక సీను, ఒక ముక్క, ఒక దీంట్లో వెనకాతల 10వ వ్యక్తి తప్పు చేశాడు, ఒక క్యారెక్టర్ గురించి, ఒక క్యారెక్టర్ తప్పు చేశాడు, ఒక ఫ్రేమ్ గురించి, అది ఎలా అంటే ఇది ఎందుకు ఇలా తీయచ్చు కదా, అలా తీయచ్చు కదా, తీయండి అయ్యా, తీయండి. నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఎవడైనా నిజంగా డబ్బులు ఉన్నాడు వాడు ఆ 4-5 రివ్యూర్లు పెట్టి మీరు సినిమా తీయండి మేము చూస్తాం అనాల. ఎంత సినిమా తీసినా ఎక్కడో సినిమా వాళ్ళు తీయమని అయ్యా. అదేదో అన్నట్టుగా వండడం కష్టం, ప్లేట్ ఇస్ రెడీ అనిసేపు అంతే. వండడం కదా కష్టం, ప్లేట్ ఇస్ రెడీ అనిసేపు అంతే. రివ్యూ వాళ్ళంటే ఎవడైనా ఇస్తాడు, ఏదైనా చెప్తాను నేను, అంతే. ఏదైనా చెప్తాను. 1000 కోట్ల బడ్జెట్ నిజంగా ఇప్పుడు కానీ వీళ్ళు సినిమాలు ఇప్పుడు కే విశ్వనాథ్ సినిమాలు కానీ చూస్తే కే విశ్వనాథ్ సినిమాలు స్లో సినిమాలు వీళ్ళకి, అంతే. స్లో సినిమాలు అంటారు, టెక్నికాలిటీ లేదంటారు, ఇంకా బ్లాక్ అంటే నీకు కలర్ గ్రేడింగ్ బాగాలేదంటారు అన్ని దగ్గర. ఇక్కడ ఈ కలర్ శంకరాభరణం, శంకర్ శాస్త్రి పంచి బాగాలేదని కూడా చెప్తారు. మణిరత్నం సినిమాలు ఉన్నాయి, సినిమాలు పంచి బాగాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏ సినిమా ఇప్పుడు ఫర్ సపోజ్ మాట్లాడుకుందాం, కల్ట్ క్లాసిక్లు తీసుకో, అది కల్ట్ క్లాసిక్ సినిమా ఇప్పుడు శంకరాభరణం తీసుకో, శంకరాభరణంలో కెమెరా యాంగిల్ బాగాలేవు, అది చెప్తారు వీళ్ళు. ఇప్పుడు సాగర్ సంగమం సినిమాలో ఇది ఏంటంటే ఈ తగిటి తదిమి ఆ సాంగ్లో ఆడి డ్రెస్ అది కాకుండా వైట్ కలర్ వేసుంటే బాగా కనబడు, అందులో కొంచెం ఎల్లో షేడ్ ఉన్న కలర్ వాడారు, కాషాయ రంగు వాడారు, వైట్ దై ఉంటే ఇంకా నీట్గా స్క్రీన్ మీద కనబడుతుంది అని కూడా చెప్తారు. నిజంగా ఈ రోజు నిజంగా అనుకుంటే ఇప్పుడు వాళ్ళన్నా నేను ఏదైతే చెప్పినా 100లో 2, 3 హిట్ అనుకుంటే వీళ్ళ చేతిలో ఆ 5 సినిమాలన్నీ కానీ పడి ఉంటే అవన్నీ కూడా సంకనాగిపోయింది. వీళ్ళు సంకనాగిం చేస్తారు దగ్గర ఉండి, థియేటర్కి వెళ్ళకుండా మనం చేస్తారు. సో ఆ సినిమాలు కూడా ఆడపోతుంది. నిజంగా నాకు అనిపించేది ఏంటి తెలుసా, కొన్ని క్లాసిక్స్ ఈ ఏదైతే ఈ రివ్యూ సిస్టమ్ అన్నది రాక ముందు వచ్చేసి బతికిపోయి అనిపిస్తుంది అనమాట. అవునంతే. లేదంటే ఈ రివ్యూ సిస్టమ్ వచ్చాక వీళ్ళు చెడగొట్టేస్తారు, అంతే. వీళ్ళు చెడగొట్టేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే జనాలు ఏం నేర్చుకోవాలంటే ఆ రివ్యూ అనేది అంటే ఇక్కడ మరొకటి కూడా ఉందమ్మా, చెప్పాను కదా, ప్రజలు ఎలా అంటే నేను నమ్మినోడు దేవుడు అంతే. మనమే ఇప్పుడు నేనే ఉన్నా మొన్న 2 సినిమాలు, మొన్నటివనే కాదు ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు. సరే బడ్జెట్ ఒక కన్స్ట్రైన్ అవ్వచ్చు, బడ్జెట్ కన్స్ట్రైన్ అయ్యాక నీ రివ్యూ వింటున్నాం, బడ్జెట్ ఒక ప్రాబ్లం అయ్యాక నీ రివ్యూ వింటున్నావు, ఒక నీ రివ్యూ అవడం ఏంటంటే ప్రతి సినిమాకి వస్తుంది. కానీ నువ్వు 100లో ఒక సినిమా కూడా బాగోలేదంటే అంతే. జనాలు కూడా ఏంటంటే అది ఇలా అర్థం చేసుకుంటే అందరూ అంత. ఇందులో మరొక యాంగిల్ కూడా ఉంది భయ్య, మనీ అంటే నేను ఇప్పుడు టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, బడ్జెట్లు పెంచేస్తున్నారు కాబట్టి టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, అన్ని సినిమాలకు వెళ్ళాం. కానీ ఒకటి ఉంది భయ్య, చూడు ఇప్పుడు ఒక 2 సినిమాలు తీసుకోబోయా, భారీ బడ్జెట్ ఉంది, ఒక బాహుబలి 2 తీసుకోబోయా, తర్వాత ఒక చిన్న బడ్జెట్ ఉన్న ఏదో సినిమా తీసుకోబోయా,
గోల్కొండ హై స్కూల్ లాంటి సినిమా తీసుకుపోయాయి. నువ్వు ఆ రెండు సినిమాలను ఒకలాగా ఎలా జడ్జ్ చేస్తావు? అంతే అంతే, దాని ఇది వేరు, దీని ఇది వేరు, అంటే ప్రతి విషయం కూడా వేరే కదా, అవును. వేరే కదా. బడ్జెట్ So, నుంచి స్టోరీ నువ్వు- లైన్ నుంచి ఇంప్లిమెంటేషన్ నువ్వు అంతా వేరే. అలాగే భయ్య, ఇప్పుడు రాకాస సినిమా ఉంది, చిన్న సినిమా భయ్య, అవును, చిన్నగా వెళ్ళామా, అవును, ఓ 10 నిమిషాలు పావుగంట నవ్వుకున్నామా, అవును. చూసామా, వచ్చామా. దాన్ని వేరే సినిమాతో కంపేర్ చేస్తాం. దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి ఒక 1000 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాతో కంపేర్ చేసి ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదు, అరే ఒక్క 2 కోట్ల సినిమా ఇది, అంతే, 2000 కోట్ల సినిమా అది, అవును. దాని విఎఫ్ఎక్స్ ఎక్కడికి ఎందుకు వస్తుంది? పైగా డైరెక్టర్ విజన్ అంటే వీళ్ళకేం తెలుసు. తర్వాత అందులో ఏదో చెప్పాడు, ఉమ్, అందులో అంటే ఇది స్పాయిలర్ అనుకోండి, క్లైమాక్స్లో ఉమ్, ఒక చిన్న పాప కోసం రాక్షసుడు మారాడు ఉమ్, అని చెప్పాడు. ఆ పాయింట్ ఏ నా కొడుకు చెప్పలేదు, ఉమ్, ఏ రివ్యూర్ చెప్పలేదు ఆ పాయింట్. ఉమ్, తిరిగి వాళ్ళకు అనుకూలంగా రాసేసుకున్నారు. ఉమ్, ఏం మార్రా, టు బీ ఫ్రాంక్ రియల్ లైఫ్లోనే చూసుకుంటే అవును, ప్రతి తండ్రి పెళ్ళయ్యి ఒక పాప బాబు పుట్టినంత వరకు నన్ను ఎవడేం పీకుతాడు, నువ్వు 2 కొడితే నేను 4 కొడతాను రకంలోనే ఉంటారు. ఉమ్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ చిల్డ్రన్, వాళ్ళ పాప దగ్గరకో వాళ్ళ బాబు దగ్గరకు వచ్చేవాడికి ఆబ్వియస్గా సౌబీడ్ అవుతాడు. అవును, వాళ్ళ పాప ఆడి గుండె మీద ఎగ్గింతుంది, ఎంట్రుకలు పీకేస్తుంది, చెవులు లాగేస్తుంది, ఇటు తిరిగేమంటాడా? అవును. ఏమండు. అదే. డైరెక్ట్గా చెప్పాలనుకున్న విషయం అది. ఉమ్, ఎంత రాక్షసుడైనా పిల్లల ప్రేమకి ఉమ్, దాసోహం అని చెప్పాలనుకుంది డైరెక్టర్. అవును, అది ఎంతమందికి అర్థమైంది? పోనీ మీరు చెప్పారా? పోనీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కదా, ప్రజల్ని బాగు చేసేసే రెస్పాన్సిబిలిటీ ఉమ్, మీరు చెప్పారా ముక్క? అదే ఆ కీ పాయింట్ వద్దు సార్. అది చెప్పలేదు. ఎందుకంటే మీరు అది ఆలోచించడం కంటే సినిమా ఎలా బాగోలేదని చెప్పాలన్న ఆలోచన ఎక్కువ. అవును, అదే అదే. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, సరే బడ్జెట్లు పెరిగాయి కాబట్టి టికెట్లు రేట్లు పెరిగాయి, అన్ని సినిమాలు మనం చూడలేం. ఉమ్, కానీ దట్ డజంట్ మీన్ దట్ ప్రతి 2-3 సినిమాల్ని మనం కంపేర్ చేసేసి అన్ని సినిమాలు అదే. కంపేర్ ఇక్కడ ఏంటంటే ప్రజలు ఏంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా రివ్యూగా చూసి వదిలేయాలి. వదిలేయాలి. అంటే ఒక ఒపీనియన్ 100 కోట్ల ప్రజల్లో ఇది ఒకటి ఒక opinion. ఒపీనియన్ అని నేను చెప్పేసి చెప్పా కదా. వదిలేయాలి అంతే. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనం అదేదో అన్నట్టుగా మనం ఈడు చెప్పేది ఫైనల్ అని ఫిక్స్ అయ్యే రివ్యూవర్లో కూడా చాలా మంది అవును, దోస్ ఆర్ లైక్, వాళ్ళకి 1000లో ఒక సినిమా నచ్చట్లా, అవును, 1000లో ఒక సినిమా కూడా నచ్చట్లేదు. అండ్ మరొకటి కూడా కరెక్టే ఏంటంటే, టికెట్ ప్రైజెస్ పోయా, ఉమ్, టికెట్ ప్రైజెస్ ఎక్కువ అవ్వడం వలన ఇది ఎలా అవుతుంది అన్నది ఓకే, ఐ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. ఉమ్, కానీ ప్రతి సినిమాకి 500 టికెట్ పెట్టట్లేదు కదా. అంతే అంతే. ఇప్పుడు ఏదో ఒక చిన్న సినిమాకి అవును, జనాలు వెళ్ళి చూడడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు కదా. అవును, అవును, ఓకే, చిన్న సినిమాలు చూస్తున్నారు, 100 రూపీస్ టికెట్ పెడుతున్నారు, 150 టికెట్ పెడుతున్నారు, అవును, 100, 150 లేదు, సెకండ్ క్లాస్లో చూస్తారు 50 రూపాయలు 70 రూపాయలు, అదే. అలా చూడగలిగే సినిమాలే కదా ఇవి. అవును, నువ్వు నిజంగా అంత టాలెంటెడ్ ఉండి అంత పెద్ద సినిమాల గురించి మాట్లాడవయ్యా, ఓకే. ఉమ్, ఎందుకంటే నువ్వు దానికి ఒక 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నావు కాబట్టి యూ టాక్ విత్ అబౌట్ దట్, 1000 రూపాయలకి నాకు అది వర్తా కాదా అని. ఉమ్, అందుకనే నువ్వు 100 రూపాయల సినిమాని తీసుకెళ్ళి 1000 రూపాయల సినిమా ఈ రెండు అదే. ఈక్వల్ అని నువ్వు ఎలా చెప్తావయ్యా? అదే అదే. కంపేర్ చేయడానికి లేదు బడ్జెట్ విషయం కానీ, అక్కడున్న కాస్టింగ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా. ప్రతిదీ భయ్యా. ఇప్పుడు మనం డైరెక్టర్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. పలానా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎక్స్ప్రెషన్లో పలకలేదు, ఇది బడ్జెట్ 2.5 కోట్లు అయినప్పుడు వీడు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎంత ఇవ్వగలడు? ఉమ్, వీడు ప్రకాష్ రాజ్ని తెచ్చి క్యాస్ట్ చేసుకోలేడు కదా. అవును, అంతే. ఎందుకంటే ఎవడ బడ్జెట్ ఆడిది భయ్యా. అవును, మనం ఎప్పుడైనా అంతే కదా భయ్య. ఇప్పుడు చూడు, నువ్వు రోడ్డు పక్కన తిన్న ఒక దీనికి, దసపల్లాలో తిన్న ఒక ఫుడ్లో ఆగే రోడ్డు పక్కన ఉండాలంటే రోడ్డు పక్కన ఒకటి దసపల్లా అవుతుంది, కానీ రోడ్డు పక్కన ఎందుకు అవుతాడు? అవును, ఎక్కడది అక్కడలాగే చూడాలి భయ్యా. అంతే. ఏందో భయ్యా, అంటే నిజంగా అదేదో అన్నట్టుగా లాస్ట్ నాకు ఎలా అనిపించిందంటే, రివ్యూవర్స్కి ఎలా తీసినా నచ్చదు, నచ్చదు. అంతే. అది ఫైనల్ రివ్యూ. ఫైనల్ అంతే అంతే, నచ్చదు. అంతే. వాళ్ళకి నచ్చాలి అంటే అదేదో అన్నట్టుగా అది కూడా నచ్చుతుంది. ఎలాగా ఉమ్, సినిమా అంతట్లో ఒక 5 పాయింట్లు నచ్చితే 5 పాయింట్లు నచ్చవు, అవును, అది సూపర్ హిట్ సినిమా. అంతే.
వాళ్ళకి ఈక్వల్గా నచ్చింది నచ్చలేదు అయితే అది సూపర్ హిట్ సినిమా. అవును అంతే. అర్థమైందా? అవును అదే కొంచెం పర్వాలేదు అనిపించింది ఇంకో అది హిట్. అదే మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్లే. అంతే. వాళ్ళ డిక్షనరీలో యావరేజ్ అని పదమే లేదు తెలుసా. అది భయ్యా మ్యాటర్. సో ఫైనల్ కంక్లూజన్ అంటే జనాలు రివ్యూ చూసినంత వరకే, అంతే తప్ప అంతకు మించి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఏం చేయకూడదు. రివ్యూయర్స్ కూడా ఎంతో కొంత నిజంగా వాళ్ళ గుండెల మీద చేసుకుని అది చెప్పాలి. సినిమాని మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే కేవలం రివ్యూ కోసమే సినిమా చూస్తున్నాం. రివ్యూ కోసమే చూస్తున్నారు. నువ్వు ఎంత ఆలోచించినా సినిమాని సినిమాలో చూస్తున్నారు అనిపించదు భయ్యా. సినిమాని ఒక రివ్యూ కోసమే చూస్తున్నారు అనిపిస్తుంది అంతే అంతే. ఇప్పుడు ఏదైనా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక 10-20% అయినా ప్రజలు మారిపోతారు. ఆ 10-20% అన్నది ప్రొడ్యూసర్కి లాస్ ప్రాఫిట్ మధ్యలో లైన్ భయ్యా అంతే. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యు ఆర్ పుషింగ్ ద ప్రొడ్యూసర్స్ ఇంటూ లాస్. అంతే. గట్టిగా నీకు వచ్చే రివ్యూ కోసం రివ్యూ వ్యూస్ కోసం యు ఆర్ పుషింగ్. సో చెప్తా కదా ఎంత అంటే ఈ వీడియో చేయడానికి ముందు నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నో వన్ వాజ్ లైక్, చాలా తక్కువ మంది నిజంగా సినిమా ఎంజాయ్ చేసి నేను ఎంజాయ్ చేశానో చేయలేదనో లేదు నాకు ఇది ఈ టైప్ ఆఫ్ సినిమాలు నాకు నచ్చవు, ఈ టైప్ ఆఫ్ సినిమాలు నాకు నచ్చుతాయను అలా చెప్పేది ఉండదు భయ్యా. డైరెక్ట్గా ఎక్కలేదు భయ్యా, నువ్వు దేవుడువా. పైగా అన్ని సినిమాలు ఎవరికి ఎక్కవు, అన్ని జోనర్స్ కూడా. ఇప్పుడు అంతే కదా. లక్ష్మీవారం వస్తే మా నాన్న జబర్దస్త్ వస్తాడు భయ్యా. జబర్దస్త్ నాకు నచ్చదు భయ్యా. నచ్చదు ఇన్ ద సెన్స్ అందులో కొన్ని పంచులు బాగున్నాయి నాకు అనిపిస్తాయి, కొన్ని పంచులు బాగాలేని నాకు అనిపిస్తాయి. దట్ డజంట్ మీన్ దట్ జబర్దస్త్ చెత్త షో అని ఇప్పుడు నేను అన్నాను ప్రజలు అంటారు. జబర్దస్త్లో కొన్ని పార్ట్లు నాకు నచ్చలేదు, మేజర్ పార్ట్ నాకు నచ్చింది అన్నదే నిజం. ఆ నిజమే మనం చెప్పాలి. అంతే. అర్థమైందా? ఎందులో అయినా దేర్ విల్ బి ప్లస్ అండ్ మైనస్. అర్థమైందా? నువ్వు ఎటువైపు ఉన్నావని నువ్వు డిసైడ్ చేసుకోవాలి అంతే. సో దిస్ ఈజ్ ద ఫైనల్ కన్క్లూజన్. చెప్తాం కదా ఏమైనా దిస్ ఈజ్ మొదటే చెప్తున్నాం వీఆర్ నాట్ లైక్ మేమేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తామనో మరొకటి కాదు. ఇది జస్ట్ మా ఒపీనియన్, ఒక ఫ్రస్ట్రేషన్ అనుకోండి. ఒపీనియన్ కంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్. ఓకే దెన్ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ ఆల్.